దేవుని సన్నిధిలో దేవుని బల్లలో చేయి వేయాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరాల్సినవే ప్రియులారా. కాబట్టి ఇవన్నీ చేయకోకుండా కనుక మనం ఏదో ప్రసాదం కదా అనుకుని దేవుని సన్నిధిలో బల్లలో మీరు చేసినట్లయితే ఆ యొక్క వాక్యంలో చెప్పుకుంటుంది శాపగ్రస్తులు అవుతాం. అలాగే ఎంతోమంది మరణించాలని కూడా ఆ యొక్క వాక్యంలో ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనం చేయాల్సినటువంటివి అన్నీ చేసి దేవుని యొక్క బలలో మనం చేయాలి. నిర్దోషమైనటువంటి చేతులతో దాన్ని పొందుకోవాలి ప్రియులారా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన ఆశీర్వాదాలతో నూతన దీవెనలతో మనలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతట్లో మనం ఆయనకి బలమైనటువంటి సాక్షులుగా జీవించాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనల్ని నడిపించడానికి దేవుడు తన యొక్క కృపా సమాధానములు మనకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.